ఏపీ, తెలంగాణ ప్రజలకు చైనీస్ వంటలంటే చాలా ఇష్టం. అసలు ఈ వంటలు మనకు ఎలా అలవాటయ్యాయనేది గమనిస్తే దానికో ప్రత్యేక చరిత్ర ఉంది. ఇండియా ఈశాన్య రాష్ట్రాల వారికి చైనా వంటలు బాగా నచ్చుతాయి. అక్కడి వారు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చి చైనీస్ ఫ్రైడ్ రైస్ని వండడం ప్రారంభించారు. ఉపాధి కోసం వచ్చిన వారు మన తెలుగు వారికి ఈ వంటలను అలవాటు చేశారు. నూడిల్స్, గోబీ మంచూరియా, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ నోరూరిస్తాయి. దాంతో వీటికి మనం బాగా అలవాటు పడిపోయాం. ఇవి రుచిగా ఉండడానికి వీటిలో వాడే సోయా సాస్ ఒక ప్రధాన కారణం. ఇప్పుడు మన ఇళ్లలో కూడా నూడిల్స్, బిర్యానీ వంటివి చేసుకునేటప్పుడు సోయా సాస్ని క్యాజువల్గా వాడుతున్నాం. ఎందుకంటే ఇది మంచి రుచిని ఇస్తుంది, తినే కొద్దీ తినాలనిపించేలా చేస్తుంది. కానీ మనం ఒక విషయం మర్చిపోకూడదు. సోయా సాస్ ఎంత మంచిదో అంత డేంజర్ కూడా. ఇందులో ఉప్పు ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా? ఒక మనిషి రోజువారీ వాడే ఉప్పులో దాదాపు 40% ఉప్పు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్లో ఉంటుంది. కాబట్టి మనం అతిగా దీన్ని వాడకూడదు. వాడితే కిడ్నీలు దెబ్బతినడమే కాదు, హార్ట్ అటాక్ కూడా రాగలదు. అయితే దీంతో ప్రయోజనాలు ఉన్నాయి. సోయాబీన్స్, గోధుమలు, ఉప్పు, నీటిని పులియబెట్టి సోయా సాస్ని తయారు చేస్తారు. సహజంగా పులియబెట్టే సాస్ తయారీకి కొన్ని నెలలు పడుతుంది. ఇది ఉమామీ రుచిని ఇస్తుంది. కానీ మార్కెట్లో చాలా సాస్లు కెమికల్ హైడ్రాలసిస్ ద్వారా త్వరగా తయారవుతాయి. ఇది హానికరమైన రసాయనాలు కలిగుండొచ్చు. హైదరాబాద్ సూపర్ మార్కెట్లలో కొనేటప్పుడు లేబుల్ చదవండి. నేచురలీ బ్రూడ్ అని ఉంటే ఆ సాస్ మంచిది. దీన్ని మితంగా సరైన మోతాదులో వాడితే ఆరోగ్యానికి మంచిది. దీన్ని సహజంగా పులియబెట్టడం వల్ల ప్రోబయాటిక్స్ ఉంటాయి. పేగు బ్యాక్టీరియా మెరుగవుతుంది. హైదరాబాదులో ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్లకు ఇది అరుగుదలకు సహాయపడవచ్చు. సోయా సాస్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో విష వ్యర్థాలను తొలగించి కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. ఇది వేడి, నొప్పి, సలుపు వంటి వాటిని తగ్గించవచ్చు. సోయా సాస్ వాడితే వంటలో పంచదార, నూనె వాడకాన్ని తగ్గించవచ్చు. తద్వారా అధిక బరువు పెరగకుండా చూసుకోవచ్చు. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ అంటే సుమారు 15 ml సోయా సాస్లో 800 నుండి 900 mg ఉప్పు ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సిఫారసు ప్రకారం మనం రోజువారీ 2000 mg అంటే 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు వాడాలి. లేదంటే కిడ్నీలకు ప్రమాదం. భారతదేశంలో ప్రజలు యావరేజ్గా రోజు 8 గ్రాముల ఉప్పు వాడుతున్నారు. అందుకే డాక్టర్లు ఉప్పు తగ్గించమంటున్నారు. ఎక్కువ సోయా సాస్ వాడితే బాడీలో ఉప్పు ఎక్కువై బీపీ పెరిగి హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ రాగలవు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు ఉప్పు వాడకం తగ్గించుకోవాలి.